మిత్రులకి నమస్కారం. చిగురుపల్లి జనసేన పార్టీ నుంచి వైసీపీ నాయకులు రాష్ట్రం మొత్తం బాబు షూరిటీ మోసం గ్యారెంటీని పెద్దల్లోకి వెళ్ళడం చూసాం. మనం ప్రతి దగ్గర కూడా మహిళలు కానీ ప్రజలు కానీ ఈ లాంటి మాటలకు ఆశ్చర్యపోయి తిరిగి వాళ్ళే అన్నీ వస్తాయని చెప్తే వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఏ ఒకటి చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద బురదల్లాకి పెద్దల్లోకి వెళ్ళారు. ఈ పథకాలు రాలేదని అడుగుతున్నారు. లేదమ్మా మాకు పెన్షన్ వస్తుంది, మాకు గ్యాస్ వస్తుంది, ఇసుక ఫ్రీగా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అన్నీ ఈరోజు జరుగుతున్నాయి. రైస్ కూడా 60 సంవత్సరాల దాకా ఇంటికి ఇస్తున్నారు. అలాగే బస్సు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే తల్లి వందనం కూడా వచ్చింది అనేసి చెప్తుంటే వీరికి వెళ్ళి ఏం చేయాలో తెలియక మరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తలలు పట్టుకుంటారు ఈరోజు. అంటే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనడం, అది వైసీపీ నాయకులు అనడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే వీళ్ళకంటూ మోసం చేసే ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికే మోసం చేశాడు. మీ వైసీపీ నాయకులందరూ కలిపి కాంగ్రెస్కి మోసం చేశారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారన్నా, ఈరోజు ఈ పదవులకి ఉన్నాయన్నా మీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తల్లి కాంగ్రెస్ పార్టీనే మీరు మోసం చేసి మీరు మోసాల గురించి పెద్దలకి వెళ్ళి చెప్తే మొక్క మీద ఉమ్మేసేస్తారు వైసీపీ నాయకులకి. మీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు. పెద్దల్లోకి వెళ్ళి మీకేం సమస్యలను అడుగుతారు తప్ప మీరు పాంప్లెట్ కొట్టించి మేము అప్పుడు పథకాలు ఇచ్చాం, ఆ పథకాలు ఇచ్చాం, ఈ పథకాలు ఇచ్చాం, వైసీపీ కూటమి ప్రభుత్వం మోసాలు చేస్తుందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మీకన్నా మోసకులు ఉన్నారా? మీరు మంటలు చేయగలరు, గంజాయిలు అమ్మించగలరు. ఈరోజు ఇచ్చలేనిగా గంజాయి కుర్రోలు అమ్ముతున్నారంటే దాన్ని ప్రోత్సహించింది ఎవరు? వైసీపీ నాయకులు. ఎవరో గంజాయి పట్టుకొని తిరిగిపోతే ఫోన్ చేసి గత ప్రభుత్వంలో వదిలేమని చెప్పింది మీరు. ఈరోజు అదే గంజాయి చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే దాని మీద కూడా తప్పుడు వార్తలు చేయడం మీరు. మీరు గంజాయి చెప్పిన వాళ్ళకి పెంచిన వాళ్ళకి ప్రోత్సహిస్తారు. మీరు ఎక్కడ చూసినా మోసాల గురించి మాట్లాడడం, మోసం చేసిన వాళ్ళు ఈరోజు చాలా విడ్డూరంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు పులివెందులలో స్వతంత్రం మొన్న వచ్చింది, ఇంతవరకు స్వతంత్రం లేదు వాళ్ళకి. జడ్పీటీసీ ఎలక్షన్కి మీరు ఇంతకుముందు జడ్పీటీసీ ఎలక్షన్లు ఎలా చేశారు? ఎవరు నామినేషన్ ఇచ్చారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు నామినేషన్ వేయించి ఓట్లు వేసిన తర్వాత గెలుపు వచ్చింది. మీలాగా అక్కడ నిలబడి నామినేషన్ లేకుండా కిడ్నాపులు చేయడం మాకు తెలియదు. నీతి నిజాయితీగా ఎంతమంది నామినేషన్ వేసినా ఏమని చెప్పాం. కూటమి ప్రభుత్వంగా ఒక నిలబెట్టాం. మీకు డిపాజిట్లు కూడా కడపలో రాకుండా పోయింటే మరి కడప ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి. 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి, కానీ మొన్న వచ్చింది ఈ స్వతంత్రం 79 తర్వాత పులివెందుల్లో స్వతంత్రం వచ్చింది. మీరు పులివెందు పులి అన్నారు కదా, పులివశం అనేసి ప్రజలందరూ తిరిగిన తయారయ్యారు మీరు. వాళ్ళు అందుకే భయపడి ఈరోజు ఓట్లు వేసి గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు, ఒంటి మెట్టుండి ఇక్కడ కలిపి. అలాగే ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటారు, రాహుల్ గాంధీ గారు దొంగ ఓట్లు వచ్చాయని అంటారు.